Hi, hello, namaste friends. So good evening all of you. Welcome to my channel Krishna is cooking vlogs. సో ఇది ఆఫ్టర్నూన్ లంచ్లోకి ప్రిపేర్ చేశానబ్బా. కర్రీ వచ్చేసి బీరకాయ ఫ్రై అనమాట విత్ గుడ్డు ఆమ్లెట్ వేసి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను బీరకాయలు 1/2 kg తీసుకున్నాను. అవి నేను ఆల్రెడీ నైటే చెక్ తీసుకొని పెట్టుకున్నాను. సో మార్నింగ్ లేసి ఇక్కడ బీరకాయలు శుభ్రంగా కడుక్కొని ఇక్కడైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానబ్బా. కొంచెం లావుగా ఉన్న పర్లేదు, ఎందుకంటే బీరకాయలు త్వరగా మగ్గిపోతాయి కదా, అందుకని నేను ఆ సైజ్ అయితే కట్ చేసుకున్నాను. సో ఇక్కడ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను రండి. సో డైరెక్ట్గా ఇంకా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ పైన అయితే ఒక ఫుల్ స్పూన్ అయితే నేను ఆయిల్ వేసి కొంచెం సరిపోదని కొంచెం ఎక్స్ట్రా వేసాను. సో ఇక్కడ తాలింపులు వచ్చేసి పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. సో అవి చిటపట్లాడుతుంటే ఇంకొంచెం ఆవాలు కూడా వేసాను. సో అవి కొంచెం నూనెలో వేగాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం కలుపుతున్నాను. సో వెల్లుల్లిపాయలు అయితే నేను ఆల్రెడీ చితకట్టుకొని ఉంచుకున్నాను అబ్బా. సో వెల్లుల్లిపాయలు వేసాను, ఎండుమిరగాయలు కూడా వేసాను. సో ఫైనల్గా అయితే కరివేపాకు అయితే వేసేసాను. సో కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత ఇదిగోండి ఆల్మోస్ట్ వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా తాలింపులు. సో ఇక్కడైతే నేను కట్ చేసుకున్న బీరకాయలు అయితే ఉన్నాయి. సో ఆ బీరకాయలు వేసుకొని కలుపుకొని మగ్గటానికి నేను ఇక్కడైతే మూత పెడుతున్నాను అబ్బా. సో చూడండి అంత మగ్గిన తర్వాత కొంచెం మగ్గిందో లేదని నేను మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి ఇక్కడ బీరకాయలు. సో ఇదిగోండి ఇక్కడ నేను సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసి కొంచెం సాల్ట్ అయితే వేసానబ్బా. ఇంకోండి అది కూడా నేను కొంచెం కలిపిన తర్వాత ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. సో చూడండి కారం వేసి తర్వాత కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం కలుపుకొని బాగా కలుపుకొని కొంచెం మగ్గాలని చెప్పేసి నేను మళ్ళీ మూత అయితే పెట్టాను. సో ఇక్కడ ఆల్మోస్ట్ మగ్గిపోయింది. సో సో మగ్గిపోయిందబ్బా. ఇంకనుకని కలిపేసి నేను ఆమ్లెట్ అని చెప్పాను కదా. సో ఇదిగోండి నేను అవి రౌండ్గా కర్రీని స్ప్రెడ్ చేసి నేను ఒక గుడ్డ అయితే ఉన్నది నా దగ్గర, అదే వేసాను. సో ఇక్కడైతే చిటికెన ఉప్పు వేసాను. చూడండి ఇదిగోండి కొంచెం సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీలో వేసాం కాబట్టి ఇంకా వాటికి సరిపోతుంది. ఇలాగ లైట్గా పైన వేస్తే బాగుంటుంది అనమాట. ఇదిగోండి కొంచెం అవి మగ్గటానికి టైం పట్టిద్దబ్బా. సో టైం బట్టి ఇదిగోండి ఒకవైపు అయిపోయిన తర్వాత ఇంకో వైపు కూడా నేను తీసుకున్నాను. సో ఇదిగోండి ఇక్కడ దగ్గరికి అయితే చూపిస్తున్నాను కదా, ఒకసారి ట్రై చేయండి అబ్బా మీరు కూడా, చాలా బాగుంటుంది. చాలా టైం ఎక్కువ కూడా అవ్వదు, త్వరగానే అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ ఫైనల్ టచింగ్ అయితే కరివేపాకు వేస్తున్నాను. చేతి కొత్తిమీర వేస్తున్నాను అబ్బా, కరివేపాకు అని వచ్చింది, సారీ బై మిస్టేక్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. సో ఇది స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకొని ఉంచాను. దానిలో కాంబినేషన్కి నేను ఇక్కడ ఒక బంగాళదుంపలు అయితే 3 ఉన్నాయి. సో అవి శుభ్రంగా నేను చెక్కు తీసేసి ఇలాగ సన్న ముక్కలుగా నేను చూశాను. ఇదిగోండి నాకు ఎలాగ అవైలబుల్గా కావాలంటే అలాగ నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ 3 టైమ్స్ వాటర్తో కడిగేసాను. సో ఇక్కడైతే నేను ఫ్రై కదా, అందుకని చెప్పేసి నేను ఎక్కడైతే పసుపు వేసాను, కొంచెం కారం వేసిన తర్వాత ఇక్కడ సాల్ట్ కూడా వేసానమ్మా, అది కట్ అయిపోయింది. సో ఇదిగోండి బాగా ముక్కలకి పట్టించాలన్నమాట ఉప్పు, కారం, పసుపు. కొంచెం టైం పడుతుందబ్బా. సో మెల్లగా కొంచెం బాగా ముక్కలు పట్టేటప్పుడు కలుపుకొని అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేసాను. అది కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. శుభ్రంగా ముక్కలకైతే బాగా పట్టాలన్నమాట. నేను యాక్చువల్ అయితే ఇక్కడ ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు. సో ఆల్రెడీ ఇవన్నీ అయినాక సాల్ట్ వేసిన తర్వాత ముక్కలకి నీళ్ళు వస్తాయి కదా, అందుకని చెప్పేసి నేను ఇంకా అవి వేయలేదు. సో ఇక్కడైతే నా దగ్గర చిన్న కళాయి ఉన్నది. సో నేను దానిలోనే వేస్తున్నాను. ఇక్కడ టోటల్గా వచ్చేసి నేను 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. సో ఇవి ముక్కలకైతే సరిపోతుందని చెప్పేసి నేను దీనిలో ఫ్రై చేస్తున్నాను. సో ఇక్కడ నూనె అయితే కాగిపోయిందబ్బా. మంట సిమ్లో పెట్టుకొని నేను ఇక్కడ చూసారు కదా కింద వాటర్ వచ్చినాయి. సో ఇవి నేను వేసుకొని సో ఒక మంట సిమ్లోనే పెట్టుకొని నేను ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇదిగోండి ఒక ట్రిప్ అయితే వేసాను. సో ఇలాగ మంట లో టు మీడియంలో పెట్టుకొని కొంచెం ఒక 3 మినిట్స్ అయిన తర్వాత నేను మిగతాది చూసుకొని
ఇలాగైతే వేపుకున్నానబ్బా నేను. సో ఇదిగోండి నేను అది ఆల్రెడీ వేరే ప్లేట్లో అయితే తీసేస్తున్నాను. నిజంగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఎలాగ వాయిస్ ఓవర్ ఇస్తున్నారో నాకైతే తెలీదు కానీ, నాకైతే కొంచెం బిగినింగ్ కదా చాలా కష్టంగా ఉందబ్బా. ఎక్కడైనా సరే తప్పొప్పులు ఉంటే కనుక క్షమించండి. ఈ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు. సో ఇదిగోండి ఇక్కడైతే నేను సెకండ్ ట్రిప్ వేసేసాను. సో ఇదిగోండి ఫైనల్గా అయితే 3 ట్రిప్పులు వేసాను నేను. సో కొంచెం కొంచెం ఆల్మోస్ట్ క్రిస్పీగా అయిపోయింది. సో ఇక్కడైతే కొత్తిమీరతో గార్నిష్ చేశాను అనమాట. ఇదిగోండి ఆఫ్టర్నూన్కి నేను రైస్ అయితే పెట్టుకున్నాను. సో టేస్ట్ అయితే సూపర్గా ఉందబ్బా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి పొటాటో వేసాను. ఇప్పుడు బీరకాయ ఎగ్ అనమాట, ఎగ్ ఆమ్లెట్. సో నాకు ఒక పూటకి సరిపోద్దని చెప్పేసి నేను సగం ఆమ్లెట్ వేసుకొని కర్రీ అయితే వేసుకున్నాను. ఇప్పుడు టేస్టింగ్ టైం కూడా ఉంటుంది, తినేసి ఎలాగుందో చెప్తాను. సో మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఇదిగోండి ఇక్కడైతే నేను కలుపుకుంటున్నాను. టేస్టింగ్కి కొంచెం చాలు కదా అని చెప్పేసి నేను చిన్న ముద్ద అయితే పెట్టుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, తింటాను చాలా బాగుంది. సో ఇదిగోండి ఇక్కడ పొటాటోస్ కూడా బాగా వేగిపోయినాయి, ఉడకవేమో అనుకున్నాను, చాలా మగ్గిపోయినాయి ఆయిల్లో. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సో మచ్.